మనం ఆశాజనకంగా మనం అనుకున్న పద్ధతిలో మనం వాళ్ళపైన అటాక్స్ చేస్తూ పోతూ ఉన్నాం. రిటాలియేషన్స్ అక్కడక్కడ కొద్దిగా ఉంటాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ లో వాళ్ళు యాక్చువల్ గా మోహరించుంటారు ఇంతకు ముందు నుంచి కూడా. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సర్వైవల్ కు భయపడుతుంటారు. ఎందుకంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి మనం వెళ్ళామంటే వీళ్ళందరూ మన చేతులు చిక్కినట్టే లెక్క. కాబట్టి ఆ రిట్రీటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయి ఉంటుందేమోని నాకు ఒక అనుమానం ఉంది. ఉండేది కూడా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఇరుక్కొని పోయారంటే వాళ్ళకి మరణమే శరణం, ఇంకా లేదు సరెండర్ కావాలి. కాబట్టి మనం ఆశించినంతగా ముందుకు పోతా ఉంది మన సైనికులు, మన ఎయిర్ ఫోర్స్ కానీ మనం వాళ్ళపైన బాంబింగ్ చేసే పద్ధతి కానీ. వాళ్ళ టార్గెట్స్ ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసుకుని దాన్ని ఒక్కొక్కటి ధ్వంసం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకా ఫర్దర్ గా స్ట్రాటజీ ఏమిటి అనేది కీలకంగా రాజకీయ తీర్మానాలు కానీ లేదా రక్షణకు సంబంధించిన తీర్మానాలు కానీ చేసేదానికే ఇప్పుడు 2 సార్లు వాళ్ళు మీటింగ్ లో పాల్గొన్నారు. కొన్ని క్లియరెన్స్లు డిఫెన్స్ వాళ్ళు కూడా ఇచ్చుంటారు. ఫర్దర్ గా మీరు ఈ పని చేయండి అని. దానికి అనుగుణంగా మన డిఫెన్స్ ఫోర్సెస్ గా ప్లాన్ వేసుకొని దానికి వాట్ ఈస్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేటట్టుగా పోతారు. అది కాబట్టి మనమే గంగా వాళ్ళు ఎన్నో సవాళ్ళు చెప్పుకుంటారు. అక్కడ ధ్వంసం చేసాం, ఇక్కడ ధ్వంసం చేసామని. మేము ఆదంపూర్ లో ఉండేటప్పుడు కూడా లాస్ట్ 71 వార్ లో కూడా ఆదంపూర్ ఎయిర్పోర్ట్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను సార్. మీరు ఇప్పుడు పఠాన్ కోట్ నియంత్రణ దాని సమయంలో కూడా అక్కడ కూడా ఏదైతే మీరు అంటున్న ఆదంపూర్ ఆ ఎయిర్పోర్ట్ ను పేల్చేసాము, అంటే మొత్తం పాడు చేసేసాము అని చెప్పేసి వార్తలు కథనాలు కూడా వచ్చాయి కదా. అప్పుడు ఆ ప్రాంతంలోనే మీరున్న పరిస్థితి అసలు ఏం జరిగింది అప్పుడు అక్కడ మేము ఉన్నాము, అక్కడే ఉన్నాము. మా మిగ్ 21, 29 ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి. అక్కడ నుంచి టేక్ ఆఫ్ చేసుకోవటం, ఆ పరిసర ప్రాంతాల్లో పాకిస్తాన్ లాహోర్ వరకు వెళ్ళి వాళ్ళు రాకెట్లు బాంబులు వేసేసి రావటం జరుగుతూ ఉంది. అప్పుడు మన సైనికులకు స్థైర్యాన్ని సడలించేటట్టుగా వాళ్ళు లేదు ఆదంపూర్ లో మేము బాంబులు వేసేసాం, అంతా పూర్తిగా విధ్వంసం అయిపోయింది, అక్కడ ఇన్ని ఎయిర్క్రాఫ్ట్లు అయితే నాశనం అయిపోయినాయి అని చెప్పుకొచ్చారు. మన ఎయిర్క్రాఫ్ట్ లో కూడా మనం వార్ టైంలో చాలా సెక్యూర్డ్ గా క్యామ్ఫ్లేజ్ చేసి పెట్టుకుంటాం. దాన్ని ఈజీగా అంత ఐడెంటిఫై చేసేదానికి లేదు. కాబట్టి వాళ్ళ ప్రాపగండా గురించి మనం అసలు వినాల్సిందే ఉండలేదు. వాళ్ళకి ముందు నుంచి అలవాటే ఇదే విధంగా చేసుకుంటూ పోతుంటారు. కాబట్టి దాని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ సస్పెన్స్. ఎవరు మనం ప్రెడిక్ట్ చేయలేము. ఇప్పుడు మనం సాధించిన విజయాలను బట్టి చూస్తే మనం ఐ థింక్ లైన్ ఆఫ్ కంట్రోల్ లో ముందుకు వెళ్ళిపోయినాం. మన ఆర్మీ అంటే పదాతి దళాలు ఎంతవరకు అక్కడ అడ్వాన్స్ అయ్యారు అనేది చూసుకుంటే మనకు గ్రౌండ్ సక్సెస్ ఎంతవరకు ఉండదు అనేది అది ఎక్కువ ఇప్పుడు ఇంపార్టెన్స్ తీసుకుంటుంది. ఎయిర్ ఫోర్స్ వల్ల దే హావ్ క్లియర్డ్ ఆల్ ద ఆబ్స్టకల్స్ ఆన్ ది వే. అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నుంచి ఇక్కడ వాళ్ళ బలగాలు ఉండే చోట కూడా మనం దాన్ని ముందు క్లియర్ చేసేస్తాం రూట్. ఇప్పుడు పదార్థ దళాలు ఏ విధంగా పోవాలి, పారామిలిటరీ ఫోర్సెస్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ వీళ్ళందరినీ సమాయత్తం చేసి వాళ్ళకి ఏమేమి టాస్క్ ఇవ్వాలనేది అక్కడ ఉండే లోకల్ కమాండర్స్ డిటర్మిన్ చేసుకుని ఆ విధంగా ప్రొసీడ్ అవుతారు. ఇప్పుడు సాధించేదంతా సాలిడ్ సక్సెస్. అది ఎయిర్ ఫోర్స్ వెళ్ళి బాంబులు చేయటం, వేయటం, రావటం, అది గగనతలం నుంచి వాళ్ళని నిర్వీర్యం చేయటం. ఇప్పుడు ఆర్మీ కదిలిందంటే ఆక్యుపై చేసుకోవటం. అట్లాగే S-400 కూడా చాలా సమర్థవంతంగా, నిజంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ చూడలేదు కాబట్టి దాని పనితీరు ఎవరికి తెలియదు. అంటే మీలాంటి వాళ్ళకి కావచ్చు, లేదంటే ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది, కానీ సామాన్య ప్రజలకు కావచ్చు మళ్ళీ ఎవరికి కూడా తెలిసి ఉండదు దాని పనితీరు ఏ విధంగా ఉంటుందో అనేది. కానీ ఇప్పుడు S-400 పనితీరు గురించి కథలు కావచ్చు, లేదంటే ఇట్లాంటి దృశ్యాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా అద్భుతం సార్. అది అసలు నిజంగా మనోహర్ పారికర్ గారు సార్ అది తీసుకొచ్చింది లేదనుకుంటానండి, తర్వాతే అనుకుంటాను. ఇప్పుడు వరకు ఇది అది డెవలప్, అప్పటి వరకు అవి డెవలప్ అయినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ స్కై షీల్డ్ వ్యవస్థ ఒకటి మాత్రం తయారవుతుందని అప్పుడు డిఆర్డిఓలో కానీ ఇక్కడ ఒక చోట మాట సందర్భాలుగా వచ్చిందే తప్ప. పారికర్ గారే అనుకుంటాను సార్, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ గారు అప్పుడు రక్షణ శాఖ వెరీ ఎఫెక్టివ్ మినిస్టర్. అవును. కాబట్టి అది ఇట్ ఇస్ టోటలీ ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ సేఫ్ గార్డింగ్ ఎక్విప్మెంట్. ఆటోమేటిక్ గా అది రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇంతకు ముందులాగా 65-71 ప్రాంతంలో మనం ఎయిర్క్రాఫ్ట్ ను లొకేట్ చేయాలంటే రాడార్ ముందు కూర్చొని